గురుడితనాన్ని తీసివేస్తున్నాడు. త్రోవ ప్రక్కన పడి ఉన్నటువంటి గురుడివాడి కన్నును ముట్టి బాగు చేసిన వెంటనే వాడు లేచి యేసుని వెంబడించాడట. వాళ్ళ వైపు వీళ్ళ పొందు, విశ్వాసముతో బాప్తిసం పొందు. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందు అని చెప్పాను. రోజు యేసుతో నువ్వు ఉండబోతూ ఉన్నావు. ఆయన మార్గములో నడిపించబడు ఈ స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ ప్రేమే ఆదరించేను, నా కొరకు ఎన్నో మేలును దాచి ఉంచిన దేవుడు, నా కుటుంబ క్షేమాన్ని కోరుకున్నవాడు, ప్రతి శాపాన్ని దూరపరచేవాడు యేసు. దావీదు కుమారుడా, నా కళ్ళు తెరువయ్యా, దైవ దర్శనము నాకు దయచేయి, వాక్య దర్శనము నాకు కావాలయ్యా, శిలువ దర్శనము నేను చూడాలయ్యా, నిన్ను చూడాలి ప్రభు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చే దేవుడా, కళ్ళు ఉండి కూడా కొంతమంది చీకటిలోనే నడిపించబడుతున్నారు. వాళ్ళ కళ్ళకి చీకటే. మొదటి రోజున ప్రభువైన యేసు నీ కళ్ళని ముట్టి కళ్ళకున్న పొరలు రాల్చి నీ మనోనేత్రాలు తెరిచే మొదటి రోజు అదుగో ఆయన శిలువ దర్శనం, నీ కొరకు రక్తములు కార్చిన శిలువ దర్శనం. చీకటి కెరటాలలో అయ్యా చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపల
ఆదరించే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఉన్న స్థితిలోనే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. తప్పకుండా నీ కళ్ళు తెరిచి క్రీస్తుని చూచి ఆయనలో నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడాయి. భయంకరమైనటువంటి చీకటిలో బ్రతుకుతున్న నాకు నీతి సూర్యుడిగా ఉదయించిన దేవుడాయి. ఇంత భయంకరమైనటువంటి పాపినైన నన్ను కౌగిలించుకొని నా గాయముల కట్టి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న నన్ను బ్రతికించి 70 సంవత్సరాలు పైన పడుతూ ఉన్నా గాని ఈ రోజు వరకు ఆయన ప్రేమ నన్ను బ్రతికిస్తూనే ఉంది. ఈ రోజు వరకు ఆయన హస్తము నన్ను విడిచిపెట్టదు. ఈ రోజు వరకు ఆయన ప్రేమలో ఏమాత్రము మార్పు రాలా. కృప చేతనే నన్ను నడిపిస్తున్న దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు వేరు కాదు, నీ దేవుడు వేరు కాదు. ఆయన మన దేవుడు. మన కొరకు దిగి వచ్చిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, పడి ఉన్న గుంటలో నుంచి లేపి ఉన్నతమైన